వైకాపా అధికారం కోల్పోయిన తర్వాత రోజా సెల్వమణి అవసరం మేర మాత్రమే రాజకీయాలపై స్పందిస్తున్నారు. అధిష్టానం ఆదేశాల మేరకు అధికార పక్షంపై కౌంటర్ వేయడం, లేదంటే సైలెంట్ గా తన పని తాను చూసుకోవడం తప్ప కామ్గానే వ్యవహరిస్తున్నారు. దీంతో చేతిలో కావలసినంత సమయం ఉంటుంది. అలా అని బుల్లితెర షోలతో మునుపటిలా మరీ అంత బిజీ కాలేదు. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ ఎంటర్టైన్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తమిళ బుల్లితెర షోలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తమిళంలో అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షోకు కుక్ విత్ కోమాలి సీజన్ 7 కి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ కాకపోతే అక్కడ, ఎక్కడైనా ఎంటర్టైన్మెంట్ ఒకటే కదా అనే చందంగా రోజా తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించారక్కడ. ఈ వంటల షోలో తనదైన శైలిలో నవ్వులు పూయిస్తున్నారు. కేవలం జడ్జిగానే కాకుండా కంటెస్టెంట్లతో కలిసి సరదాగా ముచ్చటిస్తూ పంచులు వేస్తూ షోకి కొత్త కళను తీసుకువచ్చారు. రోజా రాకతో ఈ షో రేటింగ్స్ కూడా ఒక్కసారిగా పెరగడం విశేషం. ఈ షోలో రోజా తన పాత సినిమాల జ్ఞాపకాలను పంచుకోవడం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్తో కలిసి నటించిన వీరా, ఉళైపాలి వంటి చిత్రాలు షూటింగ్ సమయంలో జరిగిన ఆసక్తికర సంఘటనలను గుర్తు చేసుకుంటున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా తమిళనాట ఓ వెలుగు వెలిగిన రోజాను మళ్లీ తెరపై చూడడం అక్కడి ప్రేక్షకులకు కనువిందుగా మారింది.